ధర్మస్థల ప్రస్తుతం పోలీసులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు మాట్లాడుకుంటున్న మాట. అసలు ఏం జరుగుతోంది? టిక్ 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 ఆ సౌండ్ వింటున్నారుగా. కాలం సెకండ్ గడుస్తున్న కొద్దీ ధర్మస్థల మిస్టరీ గురించి ఇంకా క్వశ్చన్స్ రైజ్ అవుతూనే ఉన్నాయి. అసలు ధర్మస్థలలో ఏం జరుగుతోంది? 13 లొకేషన్స్ని అతగాడు చెప్పుకొచ్చాడు. ఆ 13 లొకేషన్స్తో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో 9 ఇప్పటికే పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, దానికి సంబంధించి అండ్ నౌ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ధర్మస్థల సామూహిక హత్యల కేసుని తొక్కుపెట్టే ప్రయత్నం జరుగుతోందా? ఫిర్యాదుదారుణ్ణి పోలీసులు బెదిరిస్తున్నారా? ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా పారిశుద్ధ్య కార్మికుడికి బెదిరింపులు ప్రారంభమయ్యాయా? దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. సిట్ టీంలోని మంజునాథ గౌడపై లాయర్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఆ తవ్వకాలకు సంబంధించి ఈ మేరకు ఉన్నతాధికారులకు లేఖ రాశారు లాయర్. మంజునాథ గౌడ్ను సిట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు ఆయన. మరోవైపు ధర్మస్థలలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 9 సైట్లలో తవ్వకాలు పూర్తయ్యాయి. 6వ సైట్లో మాత్రమే అస్థిపంజరం అంటే ఎముకలు అక్కడ దొరికాయి. దాదాపుగా 25 ఎముకలు దొరికాయని ఒక చర్చ జరుగుతోంది. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో దాదాపు 500కు పైగా, ఒకటి కాదు రెండు కాదు, 500కు పైగా అనుమానాస్పద మరణాలు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అనేక క్వశ్చన్స్ తెర మీదకి రావడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది ధర్మస్థలలో? ఇది అందరినీ ప్రస్తుతం కలవరపాటుకి, అంతకు మించి ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తోంది. అసలు ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఆ వ్యక్తి 13 లొకేషన్స్ చెప్పినప్పుడు 9 లొకేషన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఇన్ని తవ్వకాలు జరిగితే కేవలం 25 ఎముకలు మాత్రమే బయటపడ్డం. దట్టు నేనే పూడ్చిపెట్టాను అని ఒక వ్యక్తి చెప్పిన తర్వాత, అక్కడికి తవ్వకాలు జరిపిన తర్వాత అసలు బయటపడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అది ఎవరైనా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే అదే వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చే కేసుని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి పెంచుతున్నారా? ఇలాంటి క్వశ్చన్స్, ఇటువంటి ప్రశ్నలే ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ధర్మస్థల దగ్గర ఎక్కడ చూసినా మిస్టరీని అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఆ వ్యక్తి అంటే కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తి మాటలు విని ఈ దేశం అంతా కూడా షాక్కి గురైంది. అయితే కర్ణాటక వాసులు మాత్రం అంతగా షాక్ గురయ్యారా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ఆ ఘటనా ప్రదేశానికి చేరుకొని వాళ్ళు తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. అక్కడ ప్రతి క్షణం అక్కడ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా 13 లొకేషన్స్ని గుర్తించిన తర్వాత, అంటే 13 లొకేషన్స్ అతను చెప్పిన తర్వాత 9కి సంబంధించి అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే వాటిని ఎక్స్కవేషన్ పనులు జరుగుతున్నాయి, ఆ తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాలు జరుగుతున్న క్రమంలో కేవలం 25 ఎముకలు మాత్రమే బయటపడ్డం. కారణం ఏంటి? ఇలా ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేస్తే కనుక ఈరోజు ఒక లాయర్ వచ్చి అక్కడ అంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడికి బెదిరింపులు మొదలయ్యాయి. సిట్ టీంలోని మంజునాథ గౌడ
అనే వ్యక్తిపై లాయర్ ఫిర్యాదు చేశారు. ఇటు అపారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే అదుగో మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా ఆ రౌండ్ సర్కిల్లో అతగాడిని కామ్ డౌన్ చేసేలా, ఈ కేసుని విత్డ్రా చేసుకునేలా అతడిపై ఒత్తిడి పెరిగింది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్షణం. సో ఇటువంటి క్రమంలో అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో అతగాడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. 9 సైట్లలో తవ్వకాలు జరుగుతూ ఉంటే 6వ సైట్లో మాత్రమే అస్థిపంజర అవశేషాలు దొరికాయనేది అక్కడ చెప్తున్నమాట. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో దాదాపు 500కు పైగా అనుమానాస్పద మరణాలు అక్కడ. ప్రస్తుతం దాని గురించే చర్చ జరుగుతున్న క్రమం. అయితే ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి మాటలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఆ వ్యక్తి ఇలా కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఇలా ఎన్నో కథలు బయటకు వస్తున్నాయి. తులు ప్రాంతంలోని, దాంతోపాటు ధర్మస్థల గురించి ఎన్నో భయానక కథలు అక్కడ వాళ్ళు ఇటు అంతర్జాతీయ మీడియాతో, జాతీయ మీడియాతో పంచుకుంటున్న క్రమంలో ఒళ్ళు గగురుపాటుకు గురయ్యే అక్కడ కథలు బయటకు రావడం జరుగుతోంది. ఈ గుర్తు తెలియని వ్యక్తి తన కంప్లైంట్లో చెప్పుకొచ్చిన సందర్భంలో చాలా క్లియర్గా చాలా భయంకరమైన ఆరోపణలు అవి. 100 కాదు వందలాది మృతదేహాలంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ నది పక్కనే అదిగో మీరు చూడొచ్చు, ఆ నదికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ అది ఆలస్యం జరగడానికి కారణం ఏంటి? అక్కడ తవ్వకాలకు సంబంధించి, ఎందుకంటే భారీ వర్షం పడుతోంది అక్కడ, ఇదొక కారణం. ఇవన్నిటికీ మించి ఇప్పుడు రీసెంట్గా తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ కంప్లైంట్ చేశాడో, అంటే నేనే ఇక్కడ పాతి పెట్టాను వందలాది మృతదేహాలంటూ చెప్పుకొచ్చిన ఆ పారిశుద్ధ్య కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడిపై ఒత్తిడి పెరుగుతోంది, కేసు విత్డ్రా చేసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక లాయర్ లాభం లేదు, అతగాడి మీద ఒత్తిడి పెరుగుతోంది. మరి ముఖ్యంగా సిట్ టీంలోని మంజునాథ గౌడ అనే వ్యక్తి చాలా కీలకంగా మారుతున్నాడంటూ కూడా లేఖ రాయడం జరిగింది ఉన్నతాధికారులకి. సదరు లాయర్ మంజునాథ గౌడ్ను సిట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ ఆయన తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. అయితే ఇంకొక వైపు తవ్వకాలు జరుగుతున్నాయి. 9 సైట్లలో తవ్వకాలు. రిమెంబర్, 1 కాదు 2 కాదు, 13 లొకేషన్స్, 13 సైట్స్ని అధికాడు, అంటే 9 ప్రాంతాల్లో మీరు చూడొచ్చు. ఒక బృందం వెళుతోంది అక్కడ. జేసీబీని తీసుకువెళ్తున్నారు, పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ని తీసుకువెళ్ళడం జరుగుతోంది. చీమల దూరని చెట్టడివి, కాకుల దూరని కారడివి అంటూ ఉంటాం సాధారణంగా. అక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా చెట్లు మొలుచున్నాయి. ఆ నదీ ప్రవాహం పక్కనే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో, రిమెంబర్ 1994, 98 నుంచి 2014 వరకు పనిచేశారంటున్నాడు. ఆ క్రమంలో అక్కడైన వందలాది మృతదేహాలను ఖననం చేశానని చెప్తున్న వ్యక్తి, తానే ఖననం చేశానని చెప్పిన వ్యక్తి అక్కడికి వివిధ లొకేషన్స్లో అక్కడ లేవు అంటే ఎటువంటి అనుమానం కలుగుతుంది మీకైనా నాకైనా? ఒకటి ఏమై ఉండాలి, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు ఎముకలు ఏం మాయం కావండి అన్నారు. మీకు గుర్తుందా? ఎప్పుడెప్పుడో అవశేషాలు, మానవ అవశేషాలు బయటపడుతూ ఉంటాయి మన తవ్వకాల్లో. దాంట్లో ఎముకలు అలాగే ఉంటాయి. డైనోసార్స్ కావచ్చు, ఎలా ఏ జీవికి సంబంధించి అయినా ఆ ఎముకలు మనకు దొరుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఎముకలు ఉండాలిగా. సో ఎవరైతే అక్కడ పాతి పెట్టాను అని చెప్పిన వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి లేవంటే, ఒకటి అతగాడు చెప్పింది అబద్ధమైనా ఉండాలి, లేదా ఏదో బలమైన కారణం అక్కడ ఉండాలి. మొదటిగా వచ్చేది అతడు చెప్పింది అబద్ధం అని చెప్పి, అదే అనుమానం వాళ్ళకి వచ్చింది. ఆ కోణంలో కూడా జరిగింది. కానీ ఏవో ఒక ప్రూఫ్స్, కొన్ని పేపర్స్, కొన్ని ఏవో ఫోటోలు ఇచ్చాడని చెప్పి చర్చ జరుగుతూ ఉంటుంది. ఘటనా ప్రదేశానికి వెళ్ళిన తర్వాత 13 లొకేషన్స్ చెప్పిన తర్వాత దాంట్లో 9 లొకేషన్స్ అయిపోయి ఒక చోట మాత్రం 25 ఎముకలు దొరికాయని ఒక చర్చ జరుగుతోందిగా. సో ఇక్కడ అనుమానం రైజ్ అవుతోంది. ఏ వ్యక్తి అయితే నేనే ఖననం చేశాను చెప్పుకొచ్చాడు,